లో కొన్ని చెప్పుకోవడానికి కొన్ని కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు టీసీఎస్ అనో లేదంటే లూలుతో ఒప్పందం వాళ్ళ ఇన్ఫోసిస్ ఉంది, లూలు అనేది గూగుల్ అనేటటువంటిది ఈ సెంటర్ డేటా సెంటర్. ఇప్పుడు ఆ లెక్కనైతే అదానీ వచ్చాడు కదా, అప్పుడు అంబానీ వచ్చాడు కదా, అప్పుడు పెట్టిందే కదా ఈ ఇన్ఫోసిస్ కి సంబంధించినటువంటిది. ఇంత ఏది రూపాయికి భూములు ఇవ్వకుండానే వచ్చినాయి అప్పుడు. అవును, రూపాయికి ఏం భూములు ఇవ్వలేదు, అయినా వచ్చినాయి. ఇంకోటి అదానీ వాడితో అప్పటితో కుదుర్చుకున్న ఒప్పందమే కదా ఇప్పుడు గూగుల్. అదానీ వాడితో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది, అదే కదా కంటిన్యూ అవుతున్నది. అది పక్కన పెడితే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువగా వస్తున్నటువంటిది ఫార్మా వస్తున్నాయి ఇండస్ట్రీస్. అయితే మనకంటే ఎక్కువగా తెలంగాణకు వస్తున్నాయి. మన దగ్గర హైయెస్ట్ వస్తున్నది పవర్ ప్లాంట్స్, సోలారు, విండ్ పవర్ ప్లాంట్స్, ఆల్టర్నేటివ్ పవర్ ప్లాంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి చాలా ఉన్నాయి, నడుస్తున్నాయి, వస్తున్నాయి. జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. అలాగే అవన్నీ వస్తున్నప్పుడు వాటి ప్యానల్ అయ్యి తయారు చేసే కర్మాగారాలు ఇప్పుడు టాటా వాడు కూడా పెడుతున్నాడు నెల్లూరు దగ్గర, అవి వస్తున్నాయి. అలాగే సెల్ ఫోన్ కంపెనీలు బోలెడు ఉన్నాయి. శ్రీ సిటీ సెజ్ ఎప్పుడు నిండుగానే ఉంటది మనకి. కాకపోతే ఏంటంటే ఒకటే సింపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకి మిడిల్ క్లాస్ లో కాకుండా లోయర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ కిందనే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు మనోడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, మనం వాడికి తగిన విలువ ఇవ్వట్లా. మనకి ఎంతసేపటికి ఇన్సెట్ చేసుకుని